ఇన్ఫ్లుయెన్సర్. ఇన్ఫ్లుయెన్సర్ సందీప విర్క్ గురించి పెద్దగా పరిచయం అవసరం లేదు. సోషల్ మీడియా ఉపయోగించే వారందరికీ ఈమె సుపరిచితమే. ఇన్స్టాగ్రామ్ ద్వారా బడా ఇన్ఫ్లుయెన్సర్ గా మారిందామె. అంతేకాదు నటిగా, బిజినెస్ ఉమెన్ గా పరిచయం చేసుకుంది. ఒక్కరు ఇద్దరు ఏకంగా ఆమెని 12 లక్షల మంది ఫాలోవర్స్ ఉన్నారు తనకి. ఇన్స్టాగ్రామ్ లో ఓ వెలుగు వెలిగిన ఆమెని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఈడీ అధికారులు అరెస్ట్ చేశారు. దీంతో ఒక్కసారిగా సంచలనంగా మారింది. రామ్ చరణ్ ధృవ సినిమాని ఇన్స్టాగ్రామ్ ఇన్ఫ్లుయెన్సర్ సందీప విర్క్ ఫాలో అయిందా? తన ఆలోచనను పెట్టుబడిగా మార్చుకుందా? చివరకు ఈడీకి చిక్కిందా? ఆ స్థాయిలో ఆమె చేసిన తప్పేంటి? తన గ్లామర్ను బిజినెస్ గా మార్చుకుందా? అవుననే సంకేతాలు బలంగా వినిపిస్తున్నాయి. 40 కోట్ల రూపాయల మనీ లాండరింగ్ కేసులో ఆమె ప్రమేయం ఉన్నట్టు ఆరోపణలు రావడంతో ఈ చర్యలు చేపట్టింది. తప్పుడు వాగ్దానాలు, నకిలీ బ్యూటీ ఉత్పత్తులతో మోసం చేసి ప్రజల నుంచి భారీ ఎత్తున డబ్బు వసూలు చేసినట్టు ఆరోపణల నేపథ్యంలో అరెస్ట్ అయింది. మొహాలీ పోలీస్ స్టేషన్లో నమోదైన కేసుల ఆధారంగా ఈడీ రంగంలోకి దిగేసింది. మనీ లాండరింగ్ నిరోధక చట్టం కింద కేసు నమోదు చేసిన ఈడీ గడిచిన 2 రోజులుగా ఢిల్లీ, ముంబై నగరాల్లోని పలు ప్రాంతాల్లో సోదాలు చేపట్టింది. ఆమె వ్యాపార లావాదేవీలకు సంబంధించి కీలక పత్రాలను స్వాధీనం చేసుకున్నారు అధికారులు. సందీప విర్క్ ఓ వెబ్ పోర్టల్ ను అడ్డం పెట్టుకుని మోసాలకు తెరలేపినట్టు ఈడీ గుర్తించింది. అమెరికా FDA ఆమోదించిన బ్యూటీ ప్రొడక్ట్స్ అమ్ముతున్నట్టు ప్రచారం చేసుకుంది. అధికారుల విచారణలో ఆమె ఎలాంటి ఉత్పత్తులు అమ్మలేదని తేలింది. యూజర్ రిజిస్ట్రేషన్ సౌకర్యం లేదు, పేమెంట్ గేట్వేలు నిత్యం ఫెయిల్ కావడంతో వాట్సాప్ నెంబర్లు పనిచేయకపోవడం వంటి అంశాలను పరిగణలోకి తీసుకున్నారు. కేవలం నిధుల మళ్లింపు కోసం ఫేక్ వెబ్సైట్ క్రియేట్ చేసినట్టు తేల్చారు అధికారులు. ఇదే సమయంలో ఆమెకు సంబంధించి కొత్త విషయం వెలుగులోకి వచ్చింది. రిలయన్స్ క్యాపిటల్ లిమిటెడ్ మాజీ డైరెక్టర్ సేతురామన్తో సందీపకు సంబంధాలున్నట్టు ఈడీ గుర్తించింది. ఈ కేసు విచారణలో రిలయన్స్ క్యాపిటల్ లిమిటెడ్ మాజీ డైరెక్టర్ అయిన అంగరి నటరాజన్ సేతురామన్తో సందీపకు సంబంధాలున్నట్టు ఈడీ గుర్తించింది. 2018లో రిలయన్స్ కమర్షియల్ ఫైనాన్స్ లిమిటెడ్ నుంచి సేతురామన్కు ఎలాంటి నిబంధనలు పాటించకుండా 18 కోట్ల ప్రజాధనాన్ని మంజూరు చేశారని, అలాగే రిలయన్స్ క్యాపిటల్ నుంచి 22 కోట్ల రూపాయల గృహ రుణం కూడా అక్రమంగా కేటాయించారని ఈడీ ఆరోపించింది. ఈ నిధుల్లో అధిక భాగం దారి మళ్లినట్టు, ఇప్పటికీ అవి చెల్లించలేదని అధికారులు తెలిపారు. తనకు సందీప విర్క్ మధ్య వచ్చిన ఆరోపణలను సేతురామన్ ఖండించారు. ఆమెతో ఎలాంటి లావాదేవీలు చేయలేదని స్పష్టం చేశారు. 2 రోజుల కిందట అరెస్ట్ అయిన సందీప విర్క్ను అధికారులు న్యాయస్థానంలో హాజరుపరిచారు. శుక్రవారం వరకు ఆమెకి ఈడీ కస్టడీ విధించింది. ఈ వ్యవహారంలో మరికొందరి ప్రమేయంపై ఈడీ లోతుగా విచారణ చేపట్టింది. ఇన్ఫ్లుయెన్సర్. ఇన్ఫ్లుయెన్సర్ సందీప విర్క్ గురించి పెద్దగా పరిచయం అవసరం లేదు. సోషల్ మీడియా ఉపయోగించే వారందరికీ ఈమె సుపరిచితమే. ఇన్స్టాగ్రామ్ ద్వారా బడా ఇన్ఫ్లుయెన్సర్ గా మారిందామె. అంతేకాదు నటిగా, బిజినెస్ ఉమెన్ గా పరిచయం చేసుకుంది. ఒక్కరు ఇద్దరు ఏకంగా ఆమెని 12 లక్షల మంది ఫాలోవర్స్ ఉన్నారు తనకి. ఇన్స్టాగ్రామ్ లో ఓ వెలుగు వెలిగిన ఆమెని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఈడీ అధికారులు అరెస్ట్ చేశారు. దీంతో ఒక్కసారిగా సంచలనంగా మారింది. రామ్ చరణ్ ధృవ సినిమాని ఇన్స్టాగ్రామ్ ఇన్ఫ్లుయెన్సర్ సందీప విర్క్ ఫాలో అయిందా? తన ఆలోచనను పెట్టుబడిగా మార్చుకుందా? చివరకు ఈడీకి చిక్కిందా? ఆ స్థాయిలో ఆమె చేసిన తప్పేంటి? తన గ్లామర్ను బిజినెస్ గా మార్చుకుందా? అవుననే సంకేతాలు బలంగా వినిపిస్తున్నాయి. 40 కోట్ల రూపాయల మనీ లాండరింగ్ కేసులో ఆమె ప్రమేయం ఉన్నట్టు ఆరోపణలు రావడంతో ఈ చర్యలు చేపట్టింది. తప్పుడు వాగ్దానాలు, నకిలీ బ్యూటీ ఉత్పత్తులతో మోసం చేసి ప్రజల నుంచి భారీ ఎత్తున డబ్బు వసూలు చేసినట్టు ఆరోపణల నేపథ్యంలో అరెస్ట్ అయింది. మొహాలీ పోలీస్ స్టేషన్లో నమోదైన కేసుల ఆధారంగా ఈడీ రంగంలోకి దిగేసింది. మనీ లాండరింగ్ నిరోధక చట్టం కింద కేసు నమోదు చేసిన ఈడీ గడిచిన 2 రోజులుగా ఢిల్లీ, ముంబై నగరాల్లోని పలు ప్రాంతాల్లో సోదాలు చేపట్టింది. ఆమె వ్యాపార లావాదేవీలకు సంబంధించి కీలక పత్రాలను స్వాధీనం చేసుకున్నారు అధికారులు. సందీప విర్క్ ఓ వెబ్ పోర్టల్ ను అడ్డం పెట్టుకుని మోసాలకు తెరలేపినట్టు ఈడీ గుర్తించింది. అమెరికా FDA ఆమోదించిన బ్యూటీ ప్రొడక్ట్స్ అమ్ముతున్నట్టు ప్రచారం చేసుకుంది. అధికారుల విచారణలో ఆమె ఎలాంటి ఉత్పత్తులు అమ్మలేదని తేలింది. యూజర్ రిజిస్ట్రేషన్ సౌకర్యం లేదు, పేమెంట్ గేట్వేలు నిత్యం ఫెయిల్ కావడంతో వాట్సాప్ నెంబర్లు పనిచేయకపోవడం వంటి అంశాలను పరిగణలోకి తీసుకున్నారు. కేవలం నిధుల మళ్లింపు కోసం ఫేక్ వెబ్సైట్ క్రియేట్ చేసినట్టు తేల్చారు అధికారులు. ఇదే సమయంలో ఆమెకు సంబంధించి కొత్త విషయం వెలుగులోకి వచ్చింది. రిలయన్స్ క్యాపిటల్ లిమిటెడ్ మాజీ డైరెక్టర్ సేతురామన్తో సందీపకు సంబంధాలున్నట్టు ఈడీ గుర్తించింది. ఈ కేసు విచారణలో రిలయన్స్ క్యాపిటల్ లిమిటెడ్ మాజీ డైరెక్టర్ అయిన అంగరి నటరాజన్ సేతురామన్తో సందీపకు సంబంధాలున్నట్టు ఈడీ గుర్తించింది. 2018లో రిలయన్స్ కమర్షియల్ ఫైనాన్స్ లిమిటెడ్ నుంచి సేతురామన్కు ఎలాంటి నిబంధనలు
పాటించకుండా 18 కోట్ల ప్రజాధనాన్ని మంజూరు చేశారని, అలాగే రిలయన్స్ క్యాపిటల్ నుంచి 22 కోట్ల రూపాయల గృహ రుణం కూడా అక్రమంగా కేటాయించారని ఈడీ ఆరోపించింది. ఈ నిధుల్లో అధిక భాగం దారి మళ్లినట్టు, ఇప్పటికీ అవి చెల్లించలేదని అధికారులు తెలిపారు. తనకు సందీప విర్క్ మధ్య వచ్చిన ఆరోపణలను సేతురామన్ ఖండించారు. ఆమెతో ఎలాంటి లావాదేవీలు చేయలేదని స్పష్టం చేశారు. 2 రోజుల కిందట అరెస్ట్ అయిన సందీప విర్క్ను అధికారులు న్యాయస్థానంలో హాజరుపరిచారు. శుక్రవారం వరకు ఆమెకి ఈడీ కస్టడీ విధించింది. ఈ వ్యవహారంలో మరికొందరి ప్రమేయంపై ఈడీ లోతుగా విచారణ చేపట్టింది. ఇన్ఫ్లుయెన్సర్ ఇన్ఫ్లుయెన్సర్ సందీప విర్క్ గురించి పెద్దగా పరిచయం అవసరం లేదు. సోషల్ మీడియా ఉపయోగించే వారందరికీ ఈమె సుపరిచితమే. ఇన్స్టాగ్రామ్ ద్వారా బడా ఇన్ఫ్లుయెన్సర్ గా మారిందామె. అంతేకాదు నటిగా, బిజినెస్ ఉమెన్ గా పరిచయం చేసుకుంది. ఒక్కరు ఇద్దరు ఏకంగా ఆమెని 12 లక్షల మంది ఫాలోవర్స్ ఉన్నారు తనకి. ఇన్స్టాగ్రామ్ లో ఓ వెలుగు వెలిగిన ఆమెని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఈడీ అధికారులు అరెస్ట్ చేశారు. దీంతో ఒక్కసారిగా సంచలనంగా మారింది. రామ్ చరణ్ ధృవ సినిమాని ఇన్స్టాగ్రామ్ ఇన్ఫ్లుయెన్సర్ సందీప విర్క్ ఫాలో అయిందా? తన ఆలోచనను పెట్టుబడిగా మార్చుకుందా? చివరకు ఈడీకి చిక్కిందా? ఆ స్థాయిలో ఆమె చేసిన తప్పేంటి? తన గ్లామర్ను బిజినెస్ గా మార్చుకుందా? అవుననే సంకేతాలు బలంగా వినిపిస్తున్నాయి. 40 కోట్ల రూపాయల మనీ లాండరింగ్ కేసులో ఆమె ప్రమేయం ఉన్నట్టు ఆరోపణలు రావడంతో ఈ చర్యలు చేపట్టింది. తప్పుడు వాగ్దానాలు, నకిలీ బ్యూటీ ఉత్పత్తులతో మోసం చేసి ప్రజల నుంచి భారీ ఎత్తున డబ్బు వసూలు చేసినట్టు ఆరోపణల నేపథ్యంలో అరెస్ట్ అయింది. మొహాలీ పోలీస్ స్టేషన్లో నమోదైన కేసుల ఆధారంగా ఈడీ రంగంలోకి దిగేసింది. మనీ లాండరింగ్ నిరోధక చట్టం కింద కేసు నమోదు చేసిన ఈడీ గడిచిన 2 రోజులుగా ఢిల్లీ, ముంబై నగరాల్లోని పలు ప్రాంతాల్లో సోదాలు చేపట్టింది. ఆమె వ్యాపార లావాదేవీలకు సంబంధించి కీలక పత్రాలను స్వాధీనం చేసుకున్నారు అధికారులు. సందీప విర్క్ ఓ వెబ్ పోర్టల్ ను అడ్డం పెట్టుకుని మోసాలకు తెరలేపినట్టు ఈడీ గుర్తించింది. అమెరికా FDA ఆమోదించిన బ్యూటీ ప్రొడక్ట్స్ అమ్ముతున్నట్టు ప్రచారం చేసుకుంది. అధికారుల విచారణలో ఆమె ఎలాంటి ఉత్పత్తులు అమ్మలేదని తేలింది. యూజర్ రిజిస్ట్రేషన్ సౌకర్యం లేదు, పేమెంట్ గేట్వేలు నిత్యం ఫెయిల్ కావడంతో వాట్సాప్ నెంబర్లు పనిచేయకపోవడం వంటి అంశాలను పరిగణలోకి తీసుకున్నారు. కేవలం నిధుల మళ్లింపు కోసం ఫేక్ వెబ్సైట్ క్రియేట్ చేసినట్టు తేల్చారు అధికారులు. ఇదే సమయంలో ఆమెకు సంబంధించి కొత్త విషయం వెలుగులోకి వచ్చింది. రిలయన్స్ క్యాపిటల్ లిమిటెడ్ మాజీ డైరెక్టర్ సేతురామన్తో సందీపకు సంబంధాలున్నట్టు ఈడీ గుర్తించింది. ఈ కేసు విచారణలో రిలయన్స్ క్యాపిటల్ లిమిటెడ్ మాజీ డైరెక్టర్ అయిన అంగరి నటరాజన్ సేతురామన్తో సందీపకు సంబంధాలున్నట్టు ఈడీ గుర్తించింది. 2018లో రిలయన్స్ కమర్షియల్ ఫైనాన్స్ లిమిటెడ్ నుంచి సేతురామన్కు ఎలాంటి నిబంధనలు పాటించకుండా 18 కోట్ల ప్రజాధనాన్ని మంజూరు చేశారని, అలాగే రిలయన్స్ క్యాపిటల్ నుంచి 22 కోట్ల రూపాయల గృహ రుణం కూడా అక్రమంగా కేటాయించారని ఈడీ ఆరోపించింది. ఈ నిధుల్లో అధిక భాగం దారి మళ్లినట్టు, ఇప్పటికీ అవి చెల్లించలేదని అధికారులు తెలిపారు. తనకు సందీప విర్క్ మధ్య వచ్చిన ఆరోపణలను సేతురామన్ ఖండించారు. ఆమెతో ఎలాంటి లావాదేవీలు చేయలేదని స్పష్టం చేశారు. 2 రోజుల కిందట అరెస్ట్ అయిన సందీప విర్క్ను అధికారులు న్యాయస్థానంలో హాజరుపరిచారు. శుక్రవారం వరకు ఆమెకి ఈడీ కస్టడీ విధించింది. ఈ వ్యవహారంలో మరికొందరి ప్రమేయంపై ఈడీ లోతుగా విచారణ చేపట్టింది. ఇన్ఫ్లుయెన్సర్ ఇన్ఫ్లుయెన్సర్ సందీప విర్క్ గురించి పెద్దగా పరిచయం అవసరం లేదు. సోషల్ మీడియా ఉపయోగించే వారందరికీ ఈమె సుపరిచితమే. ఇన్స్టాగ్రామ్ ద్వారా బడా ఇన్ఫ్లుయెన్సర్ గా మారిందామె. అంతేకాదు నటిగా, బిజినెస్ ఉమెన్ గా పరిచయం చేసుకుంది. ఒక్కరు ఇద్దరు ఏకంగా ఆమెని 12 లక్షల మంది ఫాలోవర్స్ ఉన్నారు తనకి. ఇన్స్టాగ్రామ్ లో ఓ వెలుగు వెలిగిన ఆమెని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఈడీ అధికారులు అరెస్ట్ చేశారు. దీంతో ఒక్కసారిగా సంచలనంగా మారింది. రామ్ చరణ్ ధృవ సినిమాని ఇన్స్టాగ్రామ్ ఇన్ఫ్లుయెన్సర్ సందీప విర్క్ ఫాలో అయిందా? తన ఆలోచనను పెట్టుబడిగా మార్చుకుందా? చివరకు ఈడీకి చిక్కిందా? ఆ స్థాయిలో ఆమె చేసిన తప్పేంటి? తన గ్లామర్ను బిజినెస్ గా మార్చుకుందా? అవుననే సంకేతాలు బలంగా వినిపిస్తున్నాయి. 40 కోట్ల రూపాయల మనీ లాండరింగ్ కేసులో ఆమె ప్రమేయం ఉన్నట్టు ఆరోపణలు రావడంతో ఈ చర్యలు చేపట్టింది. తప్పుడు వాగ్దానాలు, నకిలీ బ్యూటీ ఉత్పత్తులతో మోసం చేసి ప్రజల నుంచి భారీ ఎత్తున డబ్బు వసూలు చేసినట్టు ఆరోపణల నేపథ్యంలో అరెస్ట్ అయింది. మొహాలీ పోలీస్ స్టేషన్లో నమోదైన కేసుల ఆధారంగా ఈడీ రంగంలోకి దిగేసింది. మనీ లాండరింగ్ నిరోధక చట్టం కింద కేసు నమోదు చేసిన ఈడీ గడిచిన 2 రోజులుగా ఢిల్లీ, ముంబై నగరాల్లోని పలు ప్రాంతాల్లో సోదాలు చేపట్టింది. ఆమె వ్యాపార లావాదేవీలకు సంబంధించి కీలక పత్రాలను స్వాధీనం చేసుకున్నారు అధికారులు. సందీప విర్క్ ఓ వెబ్ పోర్టల్ ను అడ్డం పెట్టుకుని మోసాలకు తెరలేపినట్టు ఈడీ గుర్తించింది. అమెరికా FDA ఆమోదించిన బ్యూటీ ప్రొడక్ట్స్ అమ్ముతున్నట్టు ప్రచారం చేసుకుంది. అధికారుల విచారణలో ఆమె ఎలాంటి ఉత్పత్తులు అమ్మలేదని తేలింది. యూజర్ రిజిస్ట్రేషన్ సౌకర్యం లేదు, పేమెంట్ గేట్వేలు నిత్యం ఫెయిల్ కావడంతో వాట్సాప్ నెంబర్
సర్వర్లు పనిచేయకపోవడం వంటి అంశాలను పరిగణలోకి తీసుకున్నారు. కేవలం నిధుల మళ్లింపు కోసం ఫేక్ వెబ్సైట్ క్రియేట్ చేసినట్టు తేల్చారు అధికారులు. ఇదే సమయంలో ఆమెకు సంబంధించి కొత్త విషయం వెలుగులోకి వచ్చింది. రిలయన్స్ క్యాపిటల్ లిమిటెడ్ మాజీ డైరెక్టర్ సేతురామన్తో సందీపాకు సంబంధాలున్నట్టు ఈడీ గుర్తించింది. ఈ కేసు విచారణలో రిలయన్స్ క్యాపిటల్ లిమిటెడ్ మాజీ డైరెక్టర్ అయిన అంగరి నటరాజన్ సేతురామన్తో సందీపాకు సంబంధాలున్నట్టు ఈడీ గుర్తించింది. 2018లో రిలయన్స్ కమర్షియల్ ఫైనాన్స్ లిమిటెడ్ నుంచి సేతురామన్కు ఎలాంటి నిబంధనలు పాటించకుండా 18 కోట్ల ప్రజాధనాన్ని మంజూరు చేశారని, అలాగే రిలయన్స్ క్యాపిటల్ నుంచి 22 కోట్ల రూపాయల గృహ రుణం కూడా అక్రమంగా కేటాయించారని ఈడీ ఆరోపించింది. ఈ నిధుల్లో అధిక భాగం దారి మళ్లినట్టు, ఇప్పటికీ అవి చెల్లించలేదని అధికారులు తెలిపారు. తనకు సందీప విర్కుకు మధ్య వచ్చిన ఆరోపణలను సేతురామన్ ఖండించారు. ఆమెతో ఎలాంటి లావాదేవీలు చేయలేదని స్పష్టం చేశారు. 2 రోజుల కిందట అరెస్ట్ అయిన సందీప విర్కును అధికారులు న్యాయస్థానంలో హాజరుపరిచారు. శుక్రవారం వరకు ఆమెకి ఈడీ కస్టడీ విధించింది. ఈ వ్యవహారంలో మరికొందరి ప్రమేయంపై ఈడీ లోతుగా విచారణ చేపట్టింది.